వెల్కమ్ టు వి5 న్యూస్. మనం ఇప్పుడు నేషనల్ ఆల్ స్టైల్ కరాటే టేక్ వాండో అండ్ కుంఫు ఛాంపియన్స్ 2025 ఆర్గనైజ్డ్ బై గోల్డెన్ డ్రాగన్ కరాటే అకాడమీలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు ఎన్ఎన్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ హైదరాబాద్ తెలంగాణ. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మనం ఉన్నాం. నా పేరు సాయి ఆద్య. ఈరోజు నేను ఈ టైకాండో కాంపిటీషన్కి వచ్చి బాగా ఆడే, అందుకోసమే మెడల్ వచ్చింది. బాగా ఆడే, చాలా బాగా ఆడా. అదర్ ఆపోజిట్ పర్సన్ కూడా చాలా బాగా ఆడారు, కానీ కొంచెం కిక్స్ స్లో కొట్టారు, నేను కొట్టేసా. సో వచ్చేసింది, అట్లానే ఈజీగా ఉండే. ఈ టైకాండో కాంపిటీషన్ చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా చాలా ఎంజాయ్ చేసా, గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకున్నా. అందుకోసమే నేను చాలా హ్యాపీగా ఉన్నా. మాది నియో టైకాండో అకాడమీ, నేను అక్కడ ఆడాం. మేము నియో టైకాండో కాంపిటీషన్ అకాడమీ ఆడాం. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. 2 రౌండ్లు ఆడాను, 2 రౌండ్లు ఆడి మంచిగా ఆడాను, వచ్చేసింది గోల్డ్ మెడల్. చాలా ఎంజాయ్ చేశాను. And I am national gold medalist. It is very good tournament. I like it. And food is so much nice. Everyone, I am from SPTA Super Pro Taekwondo Academy. Our coach is Subramaniam sir. We came here to participate in a national Taekwondo competition. We are very excited to play this. Is Brahmani. I am studying in Akshara Vagdevi International School. This is my second competition. In first competition, I got gold medal. I am learning karate from 2 years for self-defense. Thank you. My name is Ishika. I'm studying in Pacific. I am from KV. My name is Harsh Pandurang Jadhav. I am learning till 3 years karate. My age is 8. My school name is Akshara Vagdevi International School. I learned karate to defense. Good morning. My name is Ishan. My name is Lakshay. This is tournament is both nice. My coach name is MD Kader. Thank you. My name is Manikumar. I playing this game 2 years onwards. I feel 2 black belts I have. One is platinum, one gold one. And now I come to play here to Taekwondo. I come from Apsiguda Usmania club. I am playing their Taekwondo. Taekwondo is my hobby game, and we have 2 champion medals, gold medals, and now I come here to play again the match. My name is Adyant. I study in 3rd class. My favorite sport is this. That's my first time for fighting. And I studying in 3rd class. My favorite game is Taekwondo. Hi everyone. My name is Charit. I study in Iris Florence World School. My favorite game is Taekwondo. ఈనాటి ఈ కార్యక్రమానికి మా ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారి నాన్నగారు చిన్నశ్రీశైల గారిని తమ అమూల్యమైన సందేశం మీడియా మిత్రులకి వస్తుంది కోరుతున్నాం. ముందు చివరండి చెప్పాను. సుమన్ అన్న గారికి, వేదిక మీద ఉన్న కరాటే మాస్టర్ కి, నారాయణకి, కృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. స్టూడెంట్స్, పేరెంట్స్ వారికి ముఖ్యంగా కరాటే అంటే సుమనన్న అంటే కరాటే. ఈ కరాటే
9 చివరి దాకా మధ్యలో అన్న ఇప్పటి వరకు కూడా కరాటేను తెలంగాణలో డెవలప్మెంట్ చేసి సార్ అందరి ముఖ్య పాత్ర జూడో ఉండవచ్చు, కరాటే ఉండవచ్చు, టైటాండో ఉండవచ్చు. ఇవి అన్ని కూడా కలిపి ఫస్ట్ టైం ఇక్కడ 3 కలిపి ఒకసారి పెట్టండి. అట్లనే ఏ కోరికలమైన కరాటే కొంచెం సుమనన్న ఎంత బిజీ ఉన్నా టైం తీసి వస్తాడు. మా కరాటే అన్ని అసోసియేషన్ తరఫున ఆయనకు ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మా అన్న కరాటేనే కాదు ఏ పాన్ షాప్ అయినా ఏదైనా ఓపెనింగ్ చేస్తాడు. కాబట్టి మా అన్న అందరూ మా కరాటే మాస్టర్స్ కానీ స్టూడెంట్స్ కానీ కూడా ఆయన వినవాడి ఉండరు. మేము కూడా అందరం ఎప్పుడు మీకు ఏ విధంగా అందుబాటులో అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి చీఫ్ అడ్వైజర్ గా ఉన్న డాక్టర్ రవి గారు, ఎందుకంటే 3 దశాబ్దాలుగా సుమన్ గారితో అనుభవం, ఆయన ద్వారా ఎన్ని నేర్చుకొని దేశ విదేశాల్లో ప్రదర్శించి తర్వాత లక్ష్మీ సామ్రాజ్యం గారు ఎంతోమంది ఉభయ రాష్ట్రాల్లో షీటింగ్స్ కి అంతా ట్రైనింగ్ ఇస్తారు. స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, యూనివర్సిటీ పిల్లలు కూడా ఇస్తున్నారు. రవి గారిని తన సందేశం 2 నిమిషాలు ఇవ్వాల్సిన కోరుతున్నాను. అందరికీ బోస్, ముఖ్యంగా మా సుమన్ సార్ తల్వార్ కరాటే లెజెండ్, బ్లాక్ బెల్ట్, 8th డాన్. మాకు ఒక మార్షల్ ఆర్ట్స్ కి ఒక గుర్తింపు. అలానే ముఖ్యంగా మా అన్న శ్రీశైలం అన్న, మేమంటే అభిమానం. నేనున్నా అంటాడు. మేము క్యాన్వాస్ లో కూడా అన్న కోసం 300 మంది తిరుగుతూ ప్రతి కూడా ఎదిరించాం. అది మాకు చాలా ఆనందంగా ఉంది. గెలిచిండు, 100% గెలిచారు అనుకున్నాము. 14వ తారీఖు ఇదే స్టేడియంలో గెలిచారు. ఈ రోజు కూడా 14 ఇదే స్టేడియంలో కూడా సన్మానం చేద్దాం అనుకున్నాం అన్నకి. కాకపోతే రాహుల్ గాంధీ గారు అర్జెంట్ గా రమ్మంటే ఢిల్లీ వెళ్ళారు. అయినా మళ్ళీ మేము వదిలిపెట్టాం. మళ్ళీ గ్రాండ్ గా ఇదే స్టేడియంలో మళ్ళీ సన్మానం చేస్తాం. ముఖ్యంగా మాస్టర్స్ అందరూ చాలా చక్కగా చేశారు. రెఫరీస్ తర్వాత అలానే పిల్లలు ఎంత డిసిప్లిన్, ఒక్కరు కూడా చిన్న దెబ్బ తగలకుండా చక్కగా చేశారు. ఇక్కడ ఉన్న రెఫరీస్ మొత్తం అందరికీ, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే పేరెంట్స్ ఎంత మంది వచ్చారు. పేరెంట్స్ నేను ఎక్కడ లో ఇంతమంది పేరెంట్స్ అంటే నిజంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. అందరూ పేరెంట్స్ కూడా పాదాభివందనం మా మార్షల్ ఆర్ట్స్ తరఫున అందరి తరఫున. అలానే మా సుమన్ సార్ ఎంత బిజీ ఉన్నా కరాటే కోసం ఏ చిన్న వ్యక్తి అయినా కూడా ముందు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేనున్నాను, మీరు పెట్టుకోండి అని చెప్తారు. ఎవరికి కాదన్నారు. షూటింగ్ కూడా మానుకొని వస్తున్నారు. ఈ రోజు కరాటే మాస్టర్లు అందరూ ఈ స్థాయికి ఎదగడానికి సుమన్ సార్ సపోర్ట్. అలానే అతను పేరు చెప్పుకొని కొన్ని 100 మంది మాస్టర్స్ మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళ ఆదాయం కానీ ఏది కానీ సార్ పేరు చెప్పుకొని, సార్ పేరు ఫోటో లేకుండా కూడా ఎక్కడ జరగట్లేదు. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ సేవలో ఉంటాం, సుమన్ సార్ సేవలో ఉంటాం. అలానే మా అన్న సేవలో ఉంటాం, శ్రీశైలం అన్న సేవలో. ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ అభినందనలు. అలానే ప్రింట్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. అదేవిధంగా నేను ఉదయం కూడా చెప్పాను, సాకర్ మంత్రి అంటే నీకు మారుబాబు ప్రపంచవ్యాప్తంగా. ఆయన శిష్యుడు నెక్సీ, అతన్ని ఇండియా పిలిస్తే కలకటాలో కనీసం ఆయన ఆట కూడా ఆడలేదు. కానీ తెలంగాణ గవర్నమెంట్ అన్ని లా అండ్ ఆర్డర్ మొత్తంగా చక్కగా రేవంత్ రెడ్డి గారి అర్థంలో చాలా ఘనంగా జరిగింది. ఎక్కడో అర్జెంటీనాలో పుట్టిన మెస్సీకి ఇంత ప్రజాదరణ ఉన్నప్పుడు ఈ యొక్క అంతరించిపోతున్న ఈ కరాటే ప్రదర్శించి టైక్వాండో కావచ్చు, ఫోన్పూ కావచ్చు, సెల్ఫ్ ఆడపిల్లలు ప్రదర్శించి నేనున్నాననే భరోసా మనకి దేశంలో ఇస్తుంది. ఎవరంటే అతనిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఆయనలో మనం తెలుసుకున్న ఒక అన్నమైన తర్వాత సహజ నటుడుగా మనం చూసాం. 4 దశాబ్దాల్లో ఆయన చూడండి, ఆయన పాస ప్రశ్న ఒకవైపు సినిమాలు, ఒకవైపు సాధ్యమైనట్టుగా 89 నుంచి ఈ రోజు కూడా అంతరించిపోతున్న కరాటాన్ని బతికిస్తున్న సుమన్ గారిని గట్టిగా అందరూ కూడా క్లాస్ అర్పిస్తూ. ఎందుకంటే ఆయన ఫోటో ఇచ్చినలాగా రవి చెప్పినట్టుగా
రవి లక్ష్మి సామ్రాజ్యం ఇద్దరు కలిసి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నడుపుతున్నారు. అదేవిధంగా ఒకవైపు పోలీస్ అకాడమీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇంకోవైపు షీ టీమ్స్ కి ఇస్తున్నారు. ఈ రోజు దేశ విదేశాల్లో ఇంత పేరు తెచ్చుకున్నారంటే కేవలం సుమన్ గారు వాళ్ళే. అదేవిధంగా విక్కీ మాస్టర్ గారు, ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎక్కడున్నా విక్కీ మాస్టర్ గారిని రావాల్సిన కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ నేను ఉన్నాను భరోసా ఇచ్చి, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో సుమన్ గారు ఈ కరాటేని ఈ దేశంలో బతికిస్తున్నందుకు మరొక్కసారి హృదయపూర్వక అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టండి. తర్వాత ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, దాదాపు 2000 మంది పైన పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళందరికీ టిఫిన్తో పాటుగా మధ్యాహ్నం మంచి నాన్ వెజ్ భోజనం ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ ఎన్ఎన్ఆర్ నారాయణరావు, ఎన్ఎన్ఆర్ రియాలిటీ డెవలపర్స్, Area Ravi Khan, Vice Chairman Telangana Film Chamber of Award, film producer and also a realtor. So all my brothers are here. Suman Garu, Sritelam Garu, under this dice on Andarni, Ravi Garu special ga. He has organized this wonderful event with the support of all the other colleagues. So it gives me immense pleasure coming over here. Since I am also a martial art guy, I am Black 6. So once upon a time I used to very active in martial art. But now since Sir has come into this from long time, I'll definitely be after him for the martial arts, for the cause of martial arts and support the essence of it. Thank you so much for giving me this opportunity. Thank you so much. నుంచి మీడియా మిత్రులకి ఈనాటి ముఖ్య అతిథి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ డాక్టర్ సుమన్ తల్వార్ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఫుల్గా భోజనం చేశాను, లేవలేకపోతున్నారు. కూర్చొని భోజనం చేస్తాను, ఏం అనుకోకూడదు. ఉన్నదాత సుఖీభవ, మంచి భోజనాలు పెట్టారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. పేర్లన్నీ చెప్తే చాలా టైం పడుతుంది, మ్యాటర్కి డైరెక్ట్గా వస్తాను. పక్కనే శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. మీకు అందరికీ శ్రీశైలం యాదవ్ గారు ఆయన బిల్డర్గా అది ఇది తెలుసు. నాకు అలా కాదు. 89 నేను హైదరాబాద్కి వచ్చాను. ఇండస్ట్రీ మారాలని చెప్పి అప్పుడు ద గ్రేట్ లిజెండ్ ఎన్టీఆర్ గారు జస్ట్ ఒక ఐడియా ఇచ్చారు. అప్పుడు నాకేంటంటే హైదరాబాద్ ప్రొడ్యూసర్స్, అంటే ఇక్కడ హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అటు చెన్నై బేస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎక్కువ మంది హైదరాబాద్ బేస్ ప్రొడ్యూసర్స్ ఉండడంతో వాళ్ళందరూ ఏమన్నారంటే, సుమన్ గారు మీరు హైదరాబాద్కి వచ్చేయండి సార్, మేము షిఫ్ట్ అయిపోతున్నాం, మీరు కూడా వచ్చేయని చెప్తే నేను వద్దాం అనుకుంటే చాలా మంది భయపెట్టారు. నన్ను కొత్త ప్లేస్కి వెళ్తున్నారండి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది భయపడ్డారు. నేను చెప్తే నేను వెళ్తున్నా అండి, నేను వెళ్ళేది పని కోసం, జాబ్ ట్రాన్స్ఫర్ లాగా వెళ్తున్నాను. ఆడెళ్తే ఏదైనా జరిగిందని చూద్దాం, లైఫ్లో నేను చూడలేనిది ఏముంది, అన్ని చూశాను, వెళ్తా అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే నాకు శ్రీశైలం గారు ఒక చిన్న మ్యాటర్లో కలిశారు. ఎందుకో తెలియదు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, నాకు ఆయనంటే చాలా ఇష్టం. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ టైంలో సినిమా అంటే ఇక్కడ లోకల్గా ఉంటున్న సినీ కార్మికులు, అంటే డాన్సర్స్, ఫైటర్స్, ప్రొడ్యూసర్స్, చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడం, అలాగే నాకు కూడా సపోర్ట్ ఇవ్వడం. ఆ విధంగా నాకేంటంటే ఒక బ్రదర్ లాగా నాకు ఉండి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి అందరూ వచ్చారు, రోడ్డుగా వచ్చారు, సెటిల్ అయిపోయారు. అలా మా ఇద్దరిది ఫ్యామిలీ కనెక్షన్, అలాంటి కనెక్షన్. వీళ్ళు నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడు ఆయన ఇంటికి ఏదైనా ఫంక్షన్ వెళ్తున్నప్పుడు నేను కారులో వెళ్ళి ఆయన పికప్ చేసుకుని వెళ్ళడం, అలాంటి సందర్భాలు ఎప్పుడు ఇంటి దగ్గర జనాలు వెయిట్ చేస్తుంటారు. ఎందుకు వెయిట్ చేస్తుంటారు నేను వాళ్ళని అడిగితే, ఏదైనా మీకు పనులు ఉన్నాయంటే, పనులు లేదు సార్, పనులు అయిపోయింది కాబట్టి ఆయన ధన్యవాదాలు చెప్పడానికి మేము వచ్చాము అని అలా చెప్పాము. ఇది చాలా ఆశ్చర్యం. ఎప్పుడో పనులు అయిపోయిన తర్వాత ఎవరు ఉండరు, కానీ ఈయన విషయంలో ఉల్టాది, పని అయిపోయింది, ఈయనకు ధన్యవాదాలు చెప్పడానికి మేము వచ్చాయని చెప్పేవారు. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, అంటే సర్దార్ కమ్యూనిటీ అందరూ చూశారు. అప్పట్లోనే వీళ్ళకి ఏంటంటే ఒక సెక్యులర్ మెంటాలిటీ, సెక్యులర్ ఫీలింగ్స్. ఆ టైంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్, వెంకట్ ఇద్దరిని చిన్నప్పటి నుంచి నేను చూసాడు. మేము ఫంక్షన్కి వెళ్తుంటే మా కార్లో వెనకాల కూర్చొని వచ్చేవారు, లోకల్గా ఇక్కడ తిరిగేవాడు వెనకాల వచ్చేవారు. కరాటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వచ్చేవారు. కరాటేకి అప్పుడే చాలా కాంట్రిబ్యూట్ చేసారు. పాపం వాళ్ళకి ఫంక్షన్ చేయడానికి డబ్బు లేకపోతే డబ్బులు ఇవ్వడం, హాల్ బుక్ చేయడం, చాలా విషయాలు అట్లా తిరిగారనమాట. నవీన్ ధన్యవాదాలు చెప్తాను, వాళ్ళ సర్వీసెస్ ఆ ఎలక్షన్ టైంలో చేశారు. ఇకపోతే ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, కరాటే, కుంఫు, టైక్వాండో, ఇది ఒక కాంబినేషన్ అండి.
నాకు 11 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను మార్షల్ ఆర్ట్లో జాయిన్ చేస్తుంది. ఇది నా 50th ఇయర్ అండి. మార్షల్ ఆర్ట్కి వచ్చి ప్రాపర్గా మధ్యలో గ్యాప్ ఉంటే తర్వాత కలిపితే 50th ఇయర్. 50 ఇయర్స్లో మార్షల్ ఆర్ట్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఓపిక, సహనం, జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా తీసుకోవడం, తట్టుకోవడం, ఓపికగా ఉండడం. ఎందుకంటే కరాటేలో ఇదే ఉంటుంది. ఒక స్పారింగ్ జరిగేటప్పుడు 3 నిమిషాల్లో ఒకరోజు ఒకరు కింద పడిపోవచ్చు, అదే మనిషి రేపు లేచి అవతల వాడిని కింద పడేస్తారు. ఇదే అక్కడ నేర్పించేది. అలాగే జీవితంలో కూడా ఏంటంటే మనం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లం వచ్చినా కింద పడితే మళ్ళీ లేచి నిలబడి ఫైట్ చేయాలనేది దాంట్లో మెసేజ్. అంతేగాని కింద పడిపోయాం, ఇంక మేము అయిపోయాం, ఇంకా లేవలేము, అయిపోయిన జీవితం అన్న మెసేజ్ లేదు. రెండో మెసేజ్ కరాటేలో, మార్షల్ ఆర్ట్ మతానికి, కులానికి సంబంధం లేదు. ఇక్కడ అందరికి ఇక్కడ ఏంటంటే ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్ లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈరోజు చాలా అవసరమైంది. మళ్ళా ఇక్కడ కోటీశ్వరరావు అలాంటిది ఏం లేదు. అందరినీ ఒకే ఒక యాంగిల్లో చూసి నేను కూడా పాఠాలు నేర్పిస్తాను అన్నమాట. అట్లా అలాంటి ఒక వాతావరణం పెరిగి నాకేంటంటే తర్వాత సినిమా ఫీల్డ్లో నాకు అవకాశం వచ్చింది కూడా. నేను కరాటే చూడడం, ఇలాగే ఒక డెమాన్స్ట్రేషన్లో కరాటే చేయడం చూసి, ఒక నిర్మాత గెస్ట్కి వస్తే చూసి, తర్వాత నాకు కబురు పెట్టి, నాకు యాక్టింగ్ తెలియకపోయినా డైరెక్ట్గా నేను హీరోగా 1979లో నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి తమిళ్లో నేను హీరో అయ్యి దాని తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత నేర్చుకున్నాను. అందరూ యాక్టింగ్ నేర్చుకుని వస్తారు, నేను ఉల్టాగా హీరో అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. అది డిఫరెన్స్ అక్కడ. కానీ నాకు అక్కడ మెయిన్ బేస్ ఏంటంటే కరాటే. కేవలం ఫైట్స్తో నేను చాలా మందిని అభిమానులు నేను సంపాదించుకున్నాను. యాక్టింగ్ తర్వాత వచ్చింది. నాకు వచ్చిన సినిమాలు కూడా తమిళ్ అన్ని యాక్షన్ ఫిలిం. అట్లా కరాటే రావడంతో కరాటేలో నాకు నేర్పించిన కొన్ని నమస్కారాలు, కొన్ని సంస్కారాలు ఇది అందరికీ తెలియాలి. జీవితం అందరికీ తెలియాలి. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం, మిత్రుల్ని గౌరవించడం, మహిళల్ని గౌరవించడం. ఎందుకంటే మనం వచ్చాం, అయిపోయింది, పోయాం కాదు. ఏదైనా జరగవచ్చు జీవితంలో, ఏదైనా జరగవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు మన ఏం కుటుంబానికి మనం మంచి పేరు వదిలేసామా, చెడ్డ పేరు వదిలేసామా, మిగిలిన మన ఇంట్లో ఉంటున్న సోదరులకి ఏం చేసాం అని ఆలోచించాం. సో మెయిన్గా దీంట్లో ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డైరింగ్నెస్ ఇవన్నీ నేర్పిస్తాం. ప్రపంచంలో ఒంటిగా ఉండడానికి కూడా మనం నేర్పిస్తాం. ఎక్కడైనా సరే తీసుకెళ్ళి పడేస్తే ఒంటిగా ఉండడానికి దీంట్లో కూడా ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఉండరు, వాళ్ళు కూడా ఒక కాలం వస్తే వాళ్ళు పోవాలి. దాని తర్వాత ఎవరు అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఉంటాయి. జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, క్రమశిక్షణతో ఉంటే మనం ఎలాంటి విషయాలు సాధించవచ్చు, ఇవన్నీ నేర్పించింది కరాటే. సో అందుకే నాకు కరాటే అంటే నాకు చాలా గౌరవం. అందరూ ఇది నేర్చుకోవాలి అని చెప్పి చాలా ఇక్కడ హైదరాబాద్ 89 నుంచి వచ్చినప్పటి నుంచి చాలా తపనంతో నేను కరాటేని ముందుకు తీసుకెళ్తున్నాను. చాలా వరకు సాధించాం. చాలా వరకు వరల్డ్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది, ఏషియన్ టోర్నమెంట్ కూడా జరిగింది. ఇదే స్టేడియంలో జరిగింది. ఆ విధంగా ముఖ్యంగా పేరెంట్స్ కి చెప్పేది మీ ఇంట్లో మహిళలు ఉంటే, పిల్లలు ఉంటే దయచేసి మార్షల్ ఆర్ట్ పంపండి. ఇప్పుడు పంపించారు. ఎందుకంటే ఈరోజు క్రైమ్ జరుగుతుంది, మొలస్టేషన్ జరుగుతుంది, రేపు జరుగుతుంది. ఎవరు కాపాడతారు మీ పిల్లలు? జరిగిన తర్వాత మనం బాధపడటం కాదు, జరిగే ముందు మీరు ఆలోచించాలి. మరి కొన్ని విఐపీస్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళే గన్మ్యాన్లు ఉంటారు, గన్ ఉంటుంది. అది మనకు అందరికి రావు. మన బాడీని మనం వెపన్గా చేయాలి. మన పిల్లలు బయటికి వెళ్ళి అంటే చదువు కానీ, ఉద్యోగం కానీ బయటికి వెళ్తే పేరెంట్స్ భయపడకూడదు. పేరెంట్స్ ధైర్యంగా పంపించాలి. వెళ్ళండి, ఎంత దూరం అయినా వెళ్ళండి, మీరు రండి, మీ మీద మాకు నమ్మకం ఉంది అన్న ఫీల్ రావాలి. కానీ ఈరోజు ఇక్కడ కాదు, చాలా మంది పేరెంట్స్ పాపం భయపడుతున్నారు. అమ్మాయిలు స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి వచ్చే లోపల కరెక్ట్ టైంకి వస్తారా లేదా, ఏం జరుగుతుంది, ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే పాపం వాళ్ళకి గడ. అలా కాకుండా ధైర్యంగా ఉండాలి. పిల్లలకి మార్షల్ ఆర్ట్ నేర్పించండి. మన కుటుంబాన్ని కాపాడాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలి, మన దేశాన్ని కాపాడాలి. అందరూ మన దేశాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనందరూ నేర్చుకోవాలి. బార్డర్లో ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళు కూడా పాపం ఎవరికో వాళ్ళ బిడ్డలు, ఎవరికో వాళ్ళకి భర్త, ఎవరికో ఒక అన్న, ఎవరికో ఒక తమ్ముడు. అలా మనం ఆలోచించాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఆ డ్యూటీ వాళ్ళు చేయడం బట్టే మనం ఇక్కడ చాలా సంతోషంగా, చాలా ఫంక్షన్లు జల్సా చేస్తున్నాం. కానీ ఎన్నో ఇలా ఉంటాం. మనం కూడా బాధ్యత తీసుకోవాలి, మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ కాలేజ్, ఇది ఒక డిఫరెంట్ స్కూల్, ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్. నేను నేర్చుకున్నాను.
ఈ రోజు సినిమా ఇండస్ట్రీ వచ్చి రేపు 26వ తారీఖు 47వ సంవత్సరం మొదలవుతుంది. దగ్గర 850 ఫిలిమ్స్ నేను 11 లాంగ్వేజ్లో చేశాను. తెలుగులో 100 సినిమాలు హీరోగా చేశాను. నాకు ఏ సపోర్ట్ లేదు, నా ఫాదర్ బ్రదర్ ఫాదర్ ఇన్ లా ఎవరు ఇండస్ట్రీ లేదు. ఒంటరిగానే నేను వచ్చాను, ఒంటరిగానే నేను సంపాదించాను. అంటే ఒంటరిగా అంటే నా అభిమానులు, నా నిర్మాతలు, నా దర్శకులు ఆ సపోర్ట్తో వచ్చాను. నాకు ఏ సపోర్ట్ లేకపోయినా, అంటే బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నాకు భయం లేదు. నాకంటూ ఒక రికార్డు నేను సృష్టించాను. సుమన్ కంటే ఒక రికార్డు ఉంది, ఒక అన్నమయ్య ఉంది, ఒక రామదాస్ ఉంది, ఒక శివాజీ ఉంది. ఇలా చెప్పుకొని పోతే వరుసగా నాకు సినిమాలు ఉంది. నా ధైర్యం, ఈ ధైర్యం వచ్చింది కరాటే వల్ల, ఈ ధైర్యం ఇచ్చింది మార్షల్ ఆర్ట్ వల్ల. నా గురువులకి, అందరి గురువులు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తాను. అందుకే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ చెప్తున్నాను, గురువులు మర్చిపోవద్దు, తల్లిదండ్రులు మర్చిపోవద్దు. తల్లిదండ్రులు కంట్లో నీళ్ళు పెట్టవద్దు, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎంతో కష్టపడి పెంచిన తండ్రి తల్లి మర్చిపోవద్దు, పాఠాలు నేర్పించిన గురువులు మర్చిపోవద్దు, మీకు విద్య నేర్పించిన కరాటే విద్య నేర్పించిన గురువులు మర్చిపోవద్దు. అంతకన్నా పెద్ద మీకు ఒక గిఫ్ట్, వాళ్ళని మీరు గౌరవిస్తే అంతకన్నా పెద్ద గిఫ్ట్ మీకు ఏమీ లేదు. మీకు అన్ని వస్తుంది, మీరు అందరూ బాగుండాలి. ఈ రోజు కాన్ఫరెన్స్ పెద్దగా చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, మరో విషయం, నారాయణ గారు ఆయనకి వాయిస్ బాగలేదు, ఒకటి నాయిసే వస్తుంది అన్నాడు. అందుకే ఆయన మాట్లాడడానికి నేను మైక్ ఇవ్వాలి. ఆయన వాయిస్ వచ్చిన తర్వాత ఆయన మైక్ ఇస్తాను. ప్రెసెంట్ ఓన్లీ నాయిస్, ఆయనకి నో వాయిస్. ఫుడ్ పెట్టండి, మీరు అందరూ తిన్నారా? రైస్, చికెన్, ఎగ్స్ అన్ని ఆయన ఇచ్చింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్స్ చెప్తూ, ఎండి వరకు ఇదే కోఆపరేట్ ఉండాలని చెప్తూ, అలాగే మా అధ్యక్ష చందుబాయితో కూడా పాప ఉదయం నుంచి అరుస్తూనే ఉన్నారు. మీరు ఏం తింటున్నారండి? నేను తింటున్నారా? ఎట్లా తింటున్నారా? ఎలా అరుస్తున్నారు మీరు? ఇలా అరుస్తూ ఉండాలి రాత్రి వరకు. థ్యాంక్ యూ, జై హింద్.